అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. జీవితంలో కన్నీళ్లు కష్టాలు కామన్. ఈ రోజు కలిసి రాకపోవచ్చు, రేపు ఖచ్చితంగా మీదంటూ ఒక రోజు వస్తుంది. అయితే అంత మాత్రానికే తనువు చాలించకూడదు. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రోజు చీకటిగా ఉన్నా రేపు వెలుతురు రాకమానదు. కానీ చిన్న చిన్న సమస్యలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ తమతో పాటు ఏ పాప మెరుగని పసిపిల్లల ఉసురు కూడా తీయాలనుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో వెలుగు చూసిన ఈ ఘటనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. చిమ్మ చీకటిలో ఇద్దరు పిల్లలతో పాటు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుందామని ఓ డంపింగ్ యార్డుకు బయలుదేరిన దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన అమరేంద్ర, త్రివేణి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అంతా బాగుంటే ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేది. కానీ వారిని అప్పుల బాధలు చుట్టుముట్టాయి. చేసిన అప్పులు తీర్చలేక బ్రతకలేక ఆ కుటుంబ పెద్ద అమరేంద్ర ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అందరం చనిపోదామని నిర్ణయించుకున్నాడు. అన్నట్లుగానే చనిపోదాం రమ్మని భార్యను పిల్లలను తీసుకొని నర్సరావుపేట పట్టణ శివార్లో ఉన్న డంపింగ్ యార్డ్ వైపు బయలుదేరాడు. కానీ ఒక తల్లి మనసు ఆ పసివాళ్లను చంపడానికి ఎలా ఒప్పుకుంటుంది? ఆ భార్య త్రివేణిలో భయం మొదలైంది. వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా తన బంధువులకు ఫోన్ చేసి చనిపోదాం రమ్మని నన్ను పిల్లల్ని తీసుకెళ్తున్నాడు అని ఏడుస్తూ చెప్పింది. దీంతో బంధువులు కంగు తిన్నారు. వెంటనే పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే నర్సరావు రూరల్ ఎస్ఐ కిషోర్ అలర్ట్ అయ్యారు. వెంటనే తన సిబ్బందితో కలిసి హుటాహుటిన రంగంలోకి దిగారు. కేవలం ఫోన్ లొకేషన్ ఆధారంగా క్షణాల్లో ఆ కుటుంబం ఉన్న డంపింగ్ యార్డ్ వద్దకు చేరుకున్నారు. ఇంకొన్ని నిమిషాలు ఆలస్యమై ఉంటే ఆ 4 ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ కుటుంబ సభ్యులందరినీ సురక్షితంగా కాపాడారు. అయితే అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చిన ఎస్ఐ ఆ భార్యాభర్తలను కూర్చోబెట్టి అప్పులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, దానికి ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదు అని ధైర్యంగా నిలబడండి అని కౌన్సిలింగ్ ఇచ్చారు. సరైన సమయానికి స్పందించి ఆ 4 ప్రాణాలను కాపాడిన పోలీసులను స్థానికులు మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ కథ సుఖాంతం అయ్యింది కాబట్టి సరిపోయింది. కానీ రోజుకు ఇలాంటి కుటుంబాలు ఎన్నో బలవన్మరణాలకు పాల్పడుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు అనేవి తాత్కాలికం. ప్రాణం పోతే మళ్ళీ రాదు. జీవితం ఒక్కటే, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అన్నిటికంటే ముఖ్యం, మీ కష్టాల్లో మీ పిల్లలను భాగస్వామ్యులను చేయకండి. వారికి స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. సమస్యలు వస్తే పారిపోవడం కాదు, నిలబడి పోరాడదాం, గెలిచి తీరదామనే నమ్మకంతో ముందుకు సాగదాం. మీకు వచ్చిన చిన్న కష్టాలకు చిన్నారులను బలి చేయకండి. రాబోయే రేపటి తరానికి బంగారు బాటలు వాళ్ళు.